నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ ప్రేమ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మార్చారా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచారా? దాదాపు పుష్కర కాలంగా అంటే 12 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధను, అసహనాన్ని, తన అసలు సిసల రాజకీయ ఆలోచనను జనసేనాని బయట పెట్టారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాజమహేంద్రవరం వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలకు ఆయన ఇచ్చిన వార్నింగ్ అధికార వైసీపీ నేతలను టార్గెట్ చేశారు. అసలు రాజమహేంద్రవరం జనసేనాని సమావేశంలో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఎందుకింత ఆగ్రహానికి కారణం ఏంటనేది ఇవాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశాల్లో వ్యూహాలు, పార్టీ బలోపేతంపై చర్చిస్తారు. కానీ ఈసారి జనసేనాని మూడ్ వేరేలా ఉంది. చాలా కాలంగా తనపై, తన పార్టీపై, తన వ్యక్తిత్వంపై జరుగుతున్న కుల రాజకీయంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యారు. వేదికపైకి రాగానే పవన్ కళ్యాణ్ ముఖంలో ఒక స్పష్టమైన తీవ్రత కనిపించింది. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూనే తనను టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థులకు, సొంత సామాజిక వర్గంలో ఉంటూ విమర్శలు గుప్పిస్తున్న నేతలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడం ప్రారంభించారు పవన్. రాజకీయాల్లో కులం కార్డును వాడుకుంటూ బ్రతుకుతున్న నేతలకు పవన్ కళ్యాణ్ సూటిగా, స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. కాపు నాయకుల పేరుతో పదే పదే తనపై నిందలు వేస్తే ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నాకు కులం ముఖ్యం కాదు, పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం నిలబడిన వాళ్లే నాకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపు నాయకులందరికీ కూడా నా సమాధానం చెప్తాను. 12 సంవత్సరాల తర్వాత నా మౌనాన్ని వీడి చెప్తున్నాను. నేను ఎప్పుడు వచ్చింది ఒక కులం కోసం రాలా. కాపు నాయకులందరికీ ఇబ్బంది ఉన్నా చెప్తున్నాను. నేను ఒక కులం కోసం రాలా. నా దేశం కోసం వచ్చాను, నా నేల కోసం వచ్చాను, నా రాష్ట్రం కోసం వచ్చాను. మీరు నన్ను ఒక కుల నాయకుడిగా పెట్టాలనుకుంటే ఒక పని చేస్తాను. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. తనను కేవలం ఒక కులానికి పరిమితం చేయాలని చూసే కుట్రలను ఆయన తీవ్రంగా ఖండించారు. కులం ముసుగులో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోనని, ఆ ముసుగులను చీల్చి చెండాడుతానని జనసేనని హెచ్చరించారు. అభాండాలు, అన్యాయాల మీద జనసేన మొదటి నుంచి రాజీ లేని పోరాటం చేస్తుందని పవన్ గుర్తు చేశారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదని, దేశం కోసం, ఈ నేల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చానని తన మనసులోని అసలు మాటను బయటపెట్టారు. ఇక నుంచి పార్టీపై జరిగే ఎలాంటి విష ప్రచారానికైనా గట్టిగా బదులివ్వాలని, డిఫెన్స్ లో ఉండటం కాదు అటాకింగ్ మూడ్ లోకి వెళ్లాలని జన సైనికులకు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే రాబోయే రోజుల్లో జనసేన మరింత అగ్రెసివ్ గా మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరంటూ విమర్శలు చేసే కాపు నేతలకు ఆయన సూటిగానే సలహా ఇచ్చారు. నన్ను విమర్శించే మీరందరూ కలిసి మీలోనే ఒక సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసుకోండి. దానికి నా సలహా, సహకారం ఉంటాయంటూ సవాల్ విసిరారు. మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటే నాకు చాలా సంతోషం. ఈ విషయంలో మీకు ముందే కంగ్రాట్స్ కూడా చెప్తున్నా. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాపై కావాలంటే కేసులు పెట్టుకోండి, నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు అంటూ పవన్ విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు ప్రత్యర్థులకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నన్ను విమర్శించే కుల నాయకులందరికీ కూడా, కాపు కుల నాయకులందరికీ మీ గురించి ఒక చక్కటి వివరణ ఇస్తాను. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ అందరూ ఏకాభిప్రాయం సాధించండి. నన్ను విమర్శించే వాళ్ళందరూ ఒక ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఈ మధ్య నన్ను విమర్శిస్తున్న నాయకుని మీరు పని చేయండి. మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించుకోండి, మీరు నిలబడండి. సంపూర్ణంగా మీ వెంట ఉండే ఎంతమంది కుల సభ్యులు ఉంటారో వాళ్ళందరితోటి మీరు ముఖ్యమంత్రి అయిపోయిన సంతోషం. నేను కూడా మీకు కంగ్రాచులేట్ నోట్ పంపిస్తాను. మీరు ముఖ్యమంత్రి, నా మీద కూడా కేసులు పెట్టుకోండి. గతంలో వీడు ఇలా చేశాడని చెప్పి ఇబ్బంది లేదు. నాకు విమర్శించే కాపు నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను. రాజకీయ స్వార్థం కోసం వంగవీటి మోహన్ రంగా పేరును వాడుకునే నేతలపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మాట్లాడితే చీటికి మాటికి వంగవీటి రంగాన్ని తెరపైకి తేవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన బ్రతికున్నప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదని, తోడుగా నిలబడలేదని, కానీ ఆయన చనిపోగానే అందరికీ రాజకీయ కోపాలు, కుల ప్రేమలు వచ్చేసాయంటూ నిలదీశారు. రంగా కుటుంబానికి, వారికి పుట్టిన పిల్లలకు 2 కులాల నేపథ్యం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. కేవలం ఓట్ల కోసం, రాజకీయం కోసం ఒక గొప్ప నాయకుడి పేరును వాడుకుంటూ తనపై పడుతున్నారంటూ పవన్ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే రంగా గారిని పట్టుకొస్తారు. జనసేన కూర్చోబెట్టి టీడీపీ కమ్మాయిలు మాట్లాడుతుంటారు. నేను చెప్తాను, మీరు ఇష్టపడే రంగా గారు, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ బిడ్డలు, వారిద్దరు పుట్టిన బిడ్డలు ఇద్దరు 2 కులాలకు చెందిన వాళ్ళు అవుతారు. అంటే మీకు మీరు ఎంత కన్వీనియంట్గా ఉందంటే మీ రాజకీయం అది చూడరు. ఆయన బతికున్నప్పుడేమో వైసీపీలో ఉన్న నాయకులందరూ కానీ, ఇక్కడున్న నాయకులందరూ కూడా ఆయన బతికున్నప్పుడు ఒక్కళ్ళు మాట్లాడాలి ఆయన గురించి.
చనిపోగానే ఈరోజు అందరికీ కోపాలు వచ్చేసి, ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డారు. నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. తమకు నచ్చినట్టుగా కులముద్రలు వేసే విశ్లేషకులపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా పక్కన లింగమనేని ఉంటే కమ్మంటారు, మరి నా పక్కన ఇంకెవరు ఉండకూడదా? తెలంగాణకు చెందిన వ్యక్తిని తీసుకొస్తే దానికి కూడా కులాన్ని అంటగడుతున్నారు అంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్ గారు కూడా రాకూడదు అంటారు, ఆయన కమ్మంటారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఎవరయ్యా? కాపులు లేరా దాంట్లో? నా పక్కన లింగంనేని రమేష్ గారు ఉంటే ఆయన కమ్మంటారు. ఎక్కడో తెలంగాణను పెట్టుకున్న వ్యక్తిని చూసుకుని ఆయన కమ్మంటారు. ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడు హసీనా కూర్చోబెట్టి కాపులు అండి. ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని కులకోణంలో చూసే కురుచబుద్ధి ఉన్నవారు చేసే పనికిమాలిన విశ్లేషణలకు విమర్శలకు ఇకపై బలంగా శరవేగంతో సమాధానమిస్తానని జనసేనాని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన అతిపెద్ద వార్నింగ్ మీ చిట్టా విపన. తనను విమర్శించే నాయకుల వ్యక్తిగత రాజకీయ అవినీతి చిట్టాలన్నీ తన దగ్గర ఉంటాయనే సంకేతాన్ని పవన్ ఇచ్చారు. నేను మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోగలరా? మీ అందరి చిట్టా విప్పమంటారా అంటూ సూటిగా ప్రశ్నించారు. కానీ కూర్చోబెట్టి పదే మాట్లాడడానికి విసుగు వచ్చేసింది నాకు కూడా. ఇంకెంతకాలం మాట్లాడతారా మీరు? ఎంతకాలం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు? మీ గురించి చిట్టా విప్పనా? ఒక్కొక్కడి గురించి చెప్పాలా? ఒక్కొక్కడి గురించి తట్టుకోగలరా? నేను మాట్లాడితే నోరు విప్పితే ఇష్టానికి మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్న నేతలు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశారని, ఇకపై వారి నోళ్లు మూతపడే వరకు జనసేన తరపున అందరి చేత మాట్లాడిస్తానని, గట్టి కౌంటర్లు ఇప్పిస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. మీ నోళ్లు మూతపడే వరకు, ఇంకొకసారి నా గురించి మాట్లాడాలంటే మీ నోళ్లు మూతపడే వరకు అందరి చేత మాట్లాడిస్తాను. ఇంకా సభ్యత సంస్కారం కాదు అని చెప్పి నేను మాట్లాడలే. ఇంకా మీరు స్థాయి దాటేశారు. మీరు పవన్ కళ్యాణ్ విమర్శలు నేరుగా వైసీపీ నేతలను ఉద్దేశించి చేశారు. గతంలో జగన్ పార్టీ ఓడిపోతే సామాజిక వర్గం నుంచి పేర్లు మార్చుకుంటామన్నారా అంటూ గతంలో ఆ పార్టీ ముఖ్య నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఎవడన్నా సరే మీరు మీ వాదనే చెప్తాను, మీ కుల వాదనే చెప్తాను కాపు నాయకులందరికీ. మిగతా కులాల్లో చూసారా ఎక్కడన్నా? జగన్ గారి సామాజిక వర్గంలో చూసారా వాళ్ళ కులం నుంచి కూర్చున్న నాయకులు మాట్లాడారు ఎప్పుడన్నా? నువ్వు ఓడిపోతే నీ పేర్లు మార్చుకుంటాను ఎవరన్నా మాట్లాడారు? అట్లా మాట్లాడారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేసిన వారిని ఉద్దేశించి సైతం పలువురు కాపు నేతలకు సూటిగా వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒకవైపు వైసీపీని టార్గెట్ చేస్తూనే మరోవైపు కులాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా తప్పు చేసిన వారు ఏ పార్టీలో ఉన్నా వదిలేది లేదనే పందాను పవన్ ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. చూశారుగా, రాజమహేంద్రవరం వేదికగా జనసేనాని పవన్ కళ్యాణ్ పంపిన సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇకపై తన పార్టీపై కులం ముద్ర వేసి విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డిఫెన్స్ పాలిటిక్స్ పక్కన పెట్టి కంప్లీట్ అటాకింగ్ మోడ్ లోకి వచ్చేశారు జనసేనాని. పవన్ కళ్యాణ్ విసిరిన సీఎం క్యాండిడేట్ ఛాలెంజ్, అలాగే మీ చిట్టా విప్పన అంటూ చేసిన హెచ్చరికలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.